చీమ పావురం జిఎఫ్ఎల్ఎన్ కథ. ఒక అడవిలో చీమ పావురం ఉండేవి. అవి రెండు స్నేహితులు ప్రతిరోజు చక్కగా ముచ్చట్లాడుకొని వాటి తెచ్చిన ఆహారాన్ని షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవి. ఇలా ఉంటుండగా ఒకరోజు పెద్ద గాలి వచ్చి ఎగిరిపోయింది చీమ. పావురం చెట్టుపైకి వెళ్ళిపోయింది. చీమ నీటిలో పడింది. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. పావురం వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ అవుతుంటే అక్కడ నుంచి ఒక ప్లాస్టిక్ గ్లాసు స్పూను తెచ్చి చీమ ముందు వేసింది. చీమ అందులోకి చేరింది. ఆ స్పూన్నే తెడ్డులా చేస్తూ పడవల ఒడ్డుకు చేరింది. ఇలా ఉండగా ఒకరోజు పావురం నిద్రలో ఉంది. ఒక పాము మెల్లగా తినేద్దామని ఎక్కడానికి ప్రయత్నించింది. చీమలన్నీ చూసి ఒకేసారి దాడి చేశాయి. పాము భయంతో పారిపోయింది. పావురం చీమకు థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ.